గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీ సిస్టర్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, రేపు మమ్మీ వాళ్ళ యానివర్సరీ. నేను మమ్మీ వాళ్ళ యానివర్సరీకి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. యాక్చువల్లీ నేను నిన్న ఈవినింగ్ వెళ్ళి గిఫ్ట్స్ తీసుకున్నా, కానీ వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా. ఈవినింగ్ అయ్యేసరికి నేను కాలేజ్ నుండి వచ్చి వెళ్ళేసరికి అంత ఫాస్ట్గా అయిపోవాలనేసి వ్లాగ్ షూట్ చేయడం మర్చిపోయా. కానీ డాడీ గిఫ్ట్ తీసుకున్నాక నాకు వ్లాగ్ షూట్ చేయాలని గుర్తుకొచ్చి కొన్ని క్లిప్స్ అయితే తీసాను, అవి యాడ్ చేస్తా. సో మమ్మీకి గిఫ్ట్ ఏం తీసుకుందామో అర్థం కాలేదు, అందుకే తక్కువ టైం ఉండేసరికి మమ్మీకి శారీ తీసుకున్నా. తనకు నచ్చుతుందో లేదో టెన్షన్ అవుతుంది. యాక్చువల్గా మమ్మీకి అయితే ఎప్పుడైనా శారీస్ నేనే సెలెక్ట్ చేస్తాను, కానీ మమ్మీ లేకుండా మమ్మీకి శారీ సెలెక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. సో తనకు నచ్చుతుందో లేదో చూద్దాం. డాడీ కూడా ఒక చిన్న గిఫ్ట్ తీసుకున్నా. ఇప్పుడు నేను వెళ్ళి మిమ్మల్ని పిక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతా. సో ఈ బ్లాగ్ అంతా మమ్మీ వాళ్ళ యానివర్సరీ బ్లాగ్ ఉంటుంది. సో హోప్ యూ లైక్ ఇట్. ఇప్పుడే మమ్మీ గిఫ్ట్ తీసుకొని మాకు వచ్చా గాయస్. ఫైనల్గా మాల్ అంతా అయితే తిరిగినాక నాకు డాడీకి గిఫ్ట్ అయితే దొరికింది. గిఫ్ట్ తీసుకున్నాక నాకు వీడియో షూట్ చేయాలని గుర్తుకొచ్చింది. ఫస్ట్ మమ్మీ సారి తీసుకున్నప్పుడు గుర్తు లేకుండే, సడన్గా వ్లాగ్ షూట్ స్టార్ట్ చేసా, గుర్తొచ్చింది వెంటనే. నేను ఇప్పుడే మిన్ను వల్ల కాలేజ్కి వచ్చాను గాయస్. మిన్ను కోసం వెయిట్ చేస్తున్నా. 3కి కాలేజ్ అయిపోతుందని చెప్పింది. 2:30కి వచ్చి వెయిట్ చేస్తున్నాను నేను అప్పటి నుండి మిన్ను కోసం. సో ఇప్పుడు వస్తుంది. ఇంకో మిన్ను ఇది చూడు. మిన్నుని పిక్ చేసుకొని హైదరాబాద్ నుండి ఇంటికి స్టార్ట్ అయ్యాను గాయస్. వెదర్ అయితే చాలా క్లౌడీ ఉంది, వర్షం పడుతుంది అని అనుకున్నాం. ఇప్పుడే ఇంటికి వచ్చాం గాయస్. ఆల్రెడీ ఈవినింగ్ 6 అయింది. సో రేపు బ్లాగ్ రేపు కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు షాపింగ్ వెళ్తున్నాం గాయస్ మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డేకి. బాయ్, రేపు బ్లాగ్లోకి వెళ్తాం. బాయ్. హే గాయ్స్, సో ఈరోజైతే మమ్మీ వాళ్ళ యానివర్సరీ కదా. నేనైతే రెడీ అయిపోయా. మమ్మీ ఇంకా మిన్ను కోసం వెయిట్ చేస్తున్నా. మిన్ను ఎప్పుడు లేటే చేస్తుంది. స్నానం చేసుకుంటే వాష్రూమ్లో సాంగ్స్ పాడుతుంది, రమ్మంటే రాకుండా. సో ఇప్పుడు బయటికి లంచ్కి వెళ్ళి ఈవినింగ్ కేక్ కటింగ్ ఉంటుంది. సో అవన్నీ చూపిస్తాం. చూడండి గాయ్స్, లేట్ చేసింది కాకుండా ఇంకా వచ్చి ఇక్కడ టైంపాస్ చేస్తుంది రెడీ కాకుండా. మాకేదో కంప్లైంట్స్ చెప్తుంది కదా గాయస్, కానీ ఎప్పుడు ఎట్లా వెళ్దామనంటే ఫస్ట్ మా అక్కది లేట్ ఉంటుంది. ఈరోజు ఏదో ఫస్ట్ స్నానం చేస్తా అంటే పోనీలే అని చెప్పి స్నానం చేస్తున్నా. ఇప్పుడు నా మీదనే కంప్లైంట్ ఇస్తుంది. మీరు అస్సలు నమ్మకండి గాయస్, పెద్ద చీటర్. ఇప్పుడు రెడీ అయి వచ్చింది గాయస్, ఇంకా నా మీద రివర్స్ కంప్లైంట్ చెప్తుంది, నేను లేట్ చేస్తా ప్రతిసారి అని. నాకు ఇట్లా టైంకి రెడీ కాకుండా వెయిట్ చేయించే వాళ్ళంటే పెద్ద చిరాకు గాయస్. అలా ఫస్ట్ ఉంటుంది మిన్ను. అవును గాయస్, రివర్స్. చెప్పులు కూడా సరిగ్గా పెట్టుకోవడం రాదు, నా హెల్ప్ అడుగుతుంది, కానీ నా మీద బాగా కంప్లైంట్స్ చేస్తుంది పెద్ద. సరిపోయారు ఇద్దరును. మమ్మీ రెడీ అయింది గాయస్. సో లంచ్కి వెళ్తున్నాం. ఇప్పుడు డాడీని పిక్ చేసుకొని వెళ్ళిపోతాం. హాయ్ చెప్పు మమ్మీ. హాయ్. Follow me guys. And get everything guys. ఇంకోసారి And get everything guys. స్టార్ట్ అయ్యాం గాయస్. మేము డాడీని పిక్ చేసుకొని వెళ్తాం. నిన్ను చూడండి గైస్ ఎట్లా చూస్తుందో ఓవర్ యాక్షన్. నెంబర్ 1 ఓవర్ యాక్షన్ గర్ల్.
ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకొని వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకొని ఇప్పుడు టైం 7:30 అవుతుంది. కేక్ కటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. కేక్ కటింగ్ అయిపోయింది గైస్. ఇప్పుడు మమ్మీ వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తున్నాం. వెయిట్ చేస్తున్నారు కదా, ఆల్రెడీ తిడుతున్నారు వీళ్ళు మారారు ఎన్సెప్ట్ చేస్తారు అని చెప్పి. గిఫ్ట్ అని ఏమనుకుంటున్నారో వెళ్తాం. బాయ్. నచ్చిందా? ఓపెన్ చేయ మొత్తం. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. డాడీ ఎక్కువ కాస్ట్ మమ్మీ. థ్యాంక్ యూ సాయి మిన్ను. 10,000 ఓన్లీ. 10,000 ఓన్లీ. సాయి రష్మి సమ్యతి సహస్ర సాత్విక థ్యాంక్ యూ. సూపర్ ఉంది, బాగుంది శారీ. బాగుందండి శారీ. బాగుంది శారీ. ఓకేనా? మంచిగా ఉంది శారీ. థ్యాంక్ యూ సాయి రష్మి సమ్యతి సహస్ర సాత్విక. సర్ప్రైజ్ గిఫ్ట్ తెలియదని మాకు తెలుసు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఓకే, నో ప్రాబ్లం. ఎన్ని షాపింగ్ చేసినా ఎంత ఏం చేసినా అది ఏదైనా కానీ గిఫ్టే. గిఫ్ట్లు అంటే మాకు ఇష్టం అబ్బా. గిఫ్ట్ ఇవ్వడం అనేది వాళ్ళు సెల్ఫ్ గా ఐడెంటిటీ ఉన్నప్పుడు ఆ చాక్లెట్ ఇచ్చిన సంతోషం. అవును, వాళ్ళు సెల్ఫ్ గా మాకు ఇచ్చిన పాకెట్ మనీ మేము కవర్ చేసుకొని పాకెట్ మనీ కవర్ చేసుకొని బాగుంది బెట్ట శారీ బాగుంది. సూపర్. పాకెట్ పనులు, రాకెట్ పనులు. నువ్వు ఎంత షాపింగ్ చేసినా గానీ అది గిఫ్ట్ వచ్చిందంటే ఆనందమే వేరు. మీరు నాకు గిఫ్ట్స్ ఇస్తారా అండి? నేనే మీకు గిఫ్ట్ ఇస్తా ఎవ్రీ ఇయర్. ప్రైజ్ ఇప్పుడు చూడాలా అండి అర్జెంట్ గా? 2000 ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? 2000 కాదు డాడీ, ఎక్కువనే. ఎక్కువనా? నిజం. సార్ వాళ్ళు ప్రేమతో ఇచ్చిండ్రు. ఎక్కువనా తక్కువనా అనేది పక్కకు పెడితే నాకు కావాలి. ప్రేమతో ఇచ్చినప్పుడు ప్రైజ్ చూడదు. ప్రేమతో గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్న నా ఫీలింగ్. ఏదో గిఫ్ట్లు ఇస్తేనే ప్రేమ ఉన్నట్టు కాదు. కాకపోతే ఏంటంటే అట్లా చేస్తారు అంతా. అట్లుంటది మనతోని. పాకెట్ మనీ పక్కకు పెట్టేసుకొని ఈ లాజిక్ నాకు అర్థం కాదు. పాకెట్ మనీ సేవ్ చేసుకుని అంటే పాకెట్ మనీ ఎక్కడిది? వాళ్ళకి ఎంత కావాలంటే పంపుడే. పాకెట్ ఎక్కడిది, మనీ ఎక్కడిది? మమ్మీ 5,000 కావాలంటే పంపుతాం. చికెన్ ఎఫైర్ వాళ్ళు కాల్ చేసి కేక్ కట్ చేపిస్తామంటే చికెన్ ఎఫైర్కి వచ్చాను గాయస్.
ఇప్పుడే కేక్ కటింగ్ అయిపోయింది గాయస్ చికెన్ ఎఫ్ఐలో. ఇక మేము ఇంటికి వెళ్తున్నాం, మళ్ళీ మార్నింగ్ లేసి హైదరాబాద్ వెళ్ళిపోవాలి ఇద్దరం. సో మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ 3 sisters. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా అని అలాగా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. స్టూడెంట్ మా ప్రశాంత్ మై బ్రదర్. స్టూడెంట్ స్టూడెంట్ సార్ స్టూడెంట్ కి వైట్ హెయిర్స్ వచ్చినాయి, సార్ కి ఇంకా రాలే.